పహల్గాం దాడులకు వ్యతిరేకంగా మాదాపూర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ దాడులకు గుణపాఠం చెప్పేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నశించాలి తీవ్రవాదం, నశించాలి తీవ్రవాదం, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, पाकिस्तान नहीं छोड़ेंगे, छोड़ेंगे, नశించాలి తీవ్రవాదం, నశించాలి, నశించాలి, నశించాలి తీవ్రవాదం, నశించాలి, నశించాలి, ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా, ఖబర్దార్, 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 కదిలిందిన జనసేన, ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిన జనసేన, ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిన జనసేన, ఖబర్దార్. షేర్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చూస్తుంటే చాలా బాధాకరం. ఇది మానవత్వం మీద జరిగినటువంటి దాడి. ఎందుకంటే చిన్న పిల్లలను కూడా చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు వీ వాంట్ జస్టిస్, వందే మాతరం అంటున్నారు అంటే అందరం ఆలోచించాలి. ఆ ప్లేస్లో మనం కూడా ఉంటే, మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ మనం ఉంటే ఏ విధంగా మనం అయితే ఆలోచిస్తామో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఎక్కడో జరిగిందిలే, మనకెందుకు, వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కదా. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే మన కుటుంబం, మన అమ్మ, నాన్న, అక్కో, చెల్లో, తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే ఏ విధంగా స్పందిస్తాం ఆ విధంగా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం మనందరం ఒక కుటుంబం కాబట్టి అందరం కలిసికట్టుగా ఐక్యత ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి మన ఐక్యతను చాటాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే తీవ్రవాదులు ఒక కాశ్మీర్లో పోలేగాంలో జరిగిన దాడుల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది మా అధ్యక్షులు వారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క నిరసన ప్రదర్శన మేము చేయడం జరిగింది. ఏంటంటే భారతదేశం ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు సెక్యులరిజం అని మాట్లాడతాడు, కానీ నా కొడుకు బయటికి రాడు. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ చనిపోయింది భారతీయులు, అది ప్రత్యేకంగా వాళ్ళని వెతికి మరి హిందువులా మీరు ఇంకో వర్గమా అని వెతికి ఆ రకంగా వాళ్ళని బట్టలు తీసి ఒకసారి చెక్ చేసి మరీ చంపిర్రంటే ఆ దుర్మార్గులు ఏ రకమైన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు. దాంట్లో భాగంగా ఈ సెక్యులరిజం గురించి మాట్లాడే సోగ్గాళ్ళు ఒక్కడు కూడా బయటకు వస్తలేదు. ఇప్పుడు ఇది సెక్యులరిజం అందామా, మళ్ళీ ఇంకేదన్నా ఇజం